11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహాం పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. జై శ్రీకృష్ణ. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైదత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. వివిధ జీవిత అవసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయంగా చోరుడవుతాడు. జై శ్రీకృష్ణ. 13వ శ్లోకం. యజ్ఞవిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప ఏ పశ్చంతి ఆత్మకారణాత్. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారము తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటారు. జై శ్రీకృష్ణ. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. దేహాలన్నీ ధాన్యంపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షం వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణం ద్వారా కురవగా యజ్ఞము విద్యుక్త ధర్మం నుండి ఉద్భవిస్తుంది. జై శ్రీకృష్ణ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యంగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. జై శ్రీకృష్ణ. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవితమునే గడుపుతాడు. కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థంగా జన్మను గడుపుతాడు. జై శ్రీకృష్ణ. 17వ శ్లోకము. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందం పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలం ఆత్మలోనే తృప్తి పొందేవానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. జై శ్రీకృష్ణ. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము కానీ అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము కానీ ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరం అతనికి ఉండదు. జై శ్రీకృష్ణ. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్య కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. జై శ్రీకృష్ణ. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుని వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. జై శ్రీకృష్ణ.